ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా చిన్న పెద్ద అంతా స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోయి కనిపిస్తున్నారు. చిన్నాళ్లకు చెప్పాల్సిన పెద్దలే ఫోన్లు విడిచి ఉండలేని పరిస్థితిలో పిల్లలు మరింతగా మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారిపోతున్నారు. అందులోని కంటెంట్ను చూస్తూ గంటలు రోజుల తరబడి గడిపేస్తున్నారు. దాంతో వారి శారీరక మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం ఉంటుంది అని వైద్యులు ఎంత చెప్పినా ఎవరు పట్టించుకోవటం లేదు. మరోవైపు సోషల్ మీడియా కంటెంట్ కారణంగా తప్పుదారి పట్టి చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. చిన్నారులపై సోషల్ మీడియా కంటెంట్ చూపెడుతున్న చెడు ప్రభావాన్ని పరిగణలోకి తీసుకున్న ఆస్ట్రేలియా ప్రభుత్వం సోషల్ మీడియా వినియోగానికి వయస్సు నియంత్రణ విధించే ప్రయత్నాలు ప్రారంభించింది. అంటే ఆస్ట్రేలియాలో ఇకపై 16 ఏళ్లలోపు పిల్లలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ వంటి సోషల్ మీడియాను వినియోగించకుండా నిషేధం విధించనున్నారు. ఈ మేరకు ఆస్ట్రేలియా ప్రధాని యాంటోనీ ఆల్బనీస్ కొత్త చట్టాన్ని తీసుకురానున్నారు. హానికర కంటెంట్ను అడ్డుకోవటంలో సోషల్ మీడియా సంస్థలు విఫలమయ్యాయన్న ఆస్ట్రేలియా ప్రధాని తాము విధించబోయే నిషేధాన్ని అన్ని సంస్థలు తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. పిల్లల భవిష్యత్తు కోసం ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకురానున్న కొత్త నిషేధాన్ని అమలు చేయకపోతే ఆయా సంస్థలకు భారీగా జరిమానాలు విధిస్తామని ఆస్ట్రేలియా ప్రధాని హెచ్చరించారు. అందరూ తప్పనిసరిగా పిల్లలను సోషల్ మీడియా వినియోగానికి దూరంగా ఉంచాలని అభ్యర్థించిన ప్రధాని ఆల్బనీస్ ఈ నిర్ణయాలు పిల్లల తల్లిదండ్రుల కోసమే అన్నారు. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా కంటెంట్ వారి పిల్లలపై చూపెడుతున్న ప్రభావాన్ని గుర్తించాలని, వారిని చదువులు, ఆటలు, ఇతర వ్యాపకాల వైపు ప్రోత్సహించాలని కోరారు. సోషల్ మీడియాలోని కంటెంట్లో ఎక్కువగా అసభ్యతను ప్రోత్సహించేవి ఉన్నాయన్న ఆస్ట్రేలియా ప్రధాని అర్ధనగ్నంగా ఉన్న యువతల ప్రచార చిత్రాలు, పోస్టులు, వీడియోలు సాధారణమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి కంటెంట్ను చూసే 14 ఏళ్ల కుర్రాడికి ఎలాంటి ఆలోచనలు వస్తాయో ఆలోచించాలని కోరారు. అందుకే టీనేజ్ వయసు పిల్లల్ని సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలని కోరారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలో సోషల్ మీడియా వినియోగానికి వయో పరిమితిని నిర్దేశిస్తూ ప్రతిపాదన చేసింది. ఈ చట్టాలను తొలుత రాష్ట్రాల స్థాయిలో ఆమోదం కోసం పంపిన ప్రధాని నవంబర్ చివరి నాటికి ఆస్ట్రేలియా పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు సోషల్ మీడియా సంస్థలకు ఏడాది సమయం ఇస్తామని, ఆ తర్వాత వాటి పనితీరును బట్టి నిర్ణయాలుంటాయని పేర్కొన్నారు.